అన్న గతంలో ఇసుక పని కానీ లేకపోతే ఇసుక గురించి కానీ లేకపోతే అసలు రాజధాని ఎక్కడో తెలియకపోవడం వల్ల కానీ చాలా మంది నిర్మాణాలు ఆపేసుకున్నారు, కొంతమంది పనులు కూడా చేసుకోలేదు. సో ఇప్పుడు ఈ ఉచిత ఇసుక చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కార్మికులు ఉపయోగపడుతుంటారా? పడద్దండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారండి. ఆయన ఉచిత ఇసుక కానీ ఏది కానీ అన్నీ ఆయన పర్ఫెక్ట్గా చేస్తారు. ఆయన అనుకున్నవి కూడా నెరవేరుస్తారు. సో ఏంటన్న అంత నమ్మకం ఏంటి ఆయన మీద? ఆయన పేదవాళ్ళు అంతే గొప్ప చూస్తాడండి. ఆయన భవన కార్మికులు అనగా ఏదనగా ఆ నయంలో పేదవాళ్ళు అనగా బాగుపడతారు. సో ఆయన చెప్పినట్టుగా పెన్షన్ ని 3,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు, చెప్పినట్టు చేసేసాడు. ఇసుక ఉచితం అన్నాడు, ఇసుక ఉచితం చేసి ప్రతిదీ కూడా జీవో రూపంలో తీసుకొస్తున్నాడు. గత ప్రభుత్వంలో మరి ఎందుకన్నా పేదవాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేకపోయిందంటావు? ఆయన అంతా రాంగ్ స్టెప్ అండి. ఈయన బాగా చేస్తాడండి చంద్రబాబు నాయుడు. బాగా చేస్తాడు. రేపు ఆగస్టు 15 నుంచి 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు కూడా ఆయన అన్ని అనుకున్నవన్నీ చేస్తాడన్న. ఆయన ప్రజల్లో అంత హింసించడు అన్న. ఆయన ప్రజలు బాగా చూసుకుంటాడు ఆయన. అవునన్న, అందుకే కదన్న నిలబెట్టుకుంటారు జనం నిలబెట్టుకున్నారు. అందుకనే ఆలోచించారు కదా జనం మళ్ళా చంద్రబాబు నాయుడు రావాలనేసి కోరుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు వచ్చారు. ఒక ఛాన్స్ అంతా ఆయన బాగా ఈయనకన్నా బాగా చేస్తే కదా, ఆయన చేయలేకపోయాడు కాబట్టి రాలేదు. ఈయన చేస్తాను కాబట్టి ఈయన మళ్ళీ ఎన్నుకున్నారు. పేదవాడికైతే మాలాంటి వాళ్ళకైతే లేదండి. ఆయన అయ్యంలో పేదవాడు ఎవరు పెద్దగా ఇది లేదండి. జగన్ అయ్యంలో బాగుపడలేదు ఎవరు పేదవాళ్ళు. చంద్రబాబు అయ్యంలో పర్లేదు, పేదవాడు అయితే బాగానే ఉంటాయండి. ఆయన పేదవాడికి ఆయన ఎప్పుడు పేదవాడికి ఇచ్చాడండి. పేదవాళ్ళ ప్రభుత్వం అంటేనే తెలుగుదేశం. మంచి రోజులు వచ్చాయండి. పేదవాళ్ళ ప్రభుత్వం అంటేనే తెలుగుదేశం. అసలు పేదల ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ. అమ్మ, ఈ రోజున ఈ పనులు భవన నిర్మాణ కార్మికుల పనులు గతంలో ఒక రోజు ఉంటే 4 రోజులు లేకుండా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఉచిత ఇసుక చేశారు. ఇక ఇక్కడ నుంచి పనులు ఉంటాయి అనుకుంటున్నారు? ఉంటాయండి, ఉంటాయి. చంద్రబాబు నాయుడు సాధిస్తాడు. మాకు నమ్మకం ఉన్నది. చంద్రబాబు నాయుడు సాధిస్తాడు. జగన్ వచ్చి జనాన్నే చంపించేశాడు. జనం రయం అయిపోయింది. ఇది వచ్చి కరోనా వచ్చి ఎంత జనం రయం అయిపోయింది. బాబుకి దండం పెట్టాల. ఇంటి పనులు కానీ పంపు పనులు కానీ బాగా శుభ్రంగా పెంచేసి ఒగ్గేశాడు. మానబాబు వచ్చినాడు, అప్పుడు కొద్దిగా తగ్గిస్తున్నాడు. చేశాడు. 5 రూపాయలకి ఏమన్నా వస్తుందమ్మా కడుపు నిండా? లేదు, ఎట్ను భోజనం ఏమనగా జగన్ వచ్చి ఏమనగా చెడదీ చేసినాడు. పాపం పొద్దుల్లో పనిచేసి పొద్దుగా అట్లా ఏమనగా 5 రూపాయలు టిఫిన్ కానీ అన్నం కానీ పెట్టివాడు మారా తండ్రి. అవన్నీ కూడా రద్దు చేసేసి బాబుకి ఏమన్నా జనాన్నే చంపించేశాడు. మంచి రోజులు వచ్చాయి. బాబు ఎలాగెళ్ళ మాకు అంత ధైర్యం వచ్చిందో. ఇంటి పనులే కానీ 3,000 ఒక్కసారిగా 4,000 చేశాడు. ఆయనలాగా 250 మొన్న 7,000 ఇచ్చాడు జనానికి. ఆ బాబు 7,000 ఇచ్చాడు. ఆ బాబుకి ఏమన్నా చెయ్యెత్తి దండం అట్టొచ్చుతాను. 7,000 రూపాయలు అన్నట్టుగా ఇవ్వడం కానీ, లేకపోతే ఇక నుంచి నెల 4,000 రూపాయలు ఇస్తానని చెప్పడం కానీ, ఈ ఖర్చుల్లో కొంత మనకి ఉపయోగమే. కొనుక్కోవాలి. మొన్న ముసలాడికి రోజుకి వారానికి 2,000 రూపాయలు అయ్యి మందులు కట్టుకి ఇంటికాడే ఉంటాడు. ఇప్పుడు ఆ 7,000 రూపాయలు ఏమన్నా నాకు 3,000 రూపాయలు ఇచ్చాడు. అతను 4,000 రూపాయలు ఉంచుకున్నాడు. ఏ కొడుకులు ఆడతారండి, ఏ కోడళ్ళు ఆడతారండి? పెద్దకు చంద్రబాబు నాయుడు అంతా నాకు జగన్ వచ్చినా సరే, నాకు ఓట్లు వచ్చిన కాడి నుంచి చంద్రబాబు నాయుడికే వేసుకుంటూ వస్తున్నాను. నమ్మకమే. జనాన్ని కాపాడిన దేవుడు అతను. దేవుడు తర్వాత దేవుడు. ఇంక ముందు చూడు ఎలా సాధిస్తాడో. మైకాలో చెప్తున్నాడు, రేడియోలో చెప్తున్నాడు, టీవీలో చెప్తున్నాడు. అవన్నీ మేము ఆలకిస్తున్నాం. బాబు గారు బాగుండాలా, బాగోని జనాన్ని రచించాలి. బాబాయ్, మీలాగా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి పనులు దొరుకుతాయి అనుకోవచ్చంటావా? అనుకోవచ్చు. ఇసుక ఉచితం అయినప్పుడు పనులు ఆడుతుంటాయి. తాపి వాళ్ళు కూలి వాళ్ళకి ఆడతాయి. వాళ్ళకి ఆడిన తర్వాత మా పెయింట్ వాళ్ళకి ఆడతాయి. సో అంటే ప్రతి ఇసుక ఉచితంతో
ఒక ఇల్లు కట్టుకునే వాడికి కరెంట్ వాళ్ళని ప్లంబర్లని వాళ్ళని అన్ని పనులు అన్ని ఉంటాయి అన్ని అన్ని పనులు ఆడతాయి, అన్ని పనులు ఆడతాయిగా. ఇక నిండి ఆడతాయి. ఇసుక ఫ్రీగా వచ్చిందంటే ఇంక అన్నీ ఆడతాయి. అందులో గతంలో అన్నా క్యాంటీన్లు తీసేశారు. 5 రూపాయలకు భోజనం ఉండేది, పొద్దున్నే టిఫిన్ 5 రూపాయలు, భోజనం 5 రూపాయలు. ఇక మళ్ళీ రేపు ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు పెట్టబోతున్నారు. పేదవాడికి మంచిదేనంటావా? పేదవాడికి మంచిదే. అన్న క్యాండిల్ పెట్టమని చెప్పిన నేను మడక్కిస్తున్నాను. అన్నా క్యాంటీన్ ఎలా ఉండేది బాబాయ్? తిన్నావు గతంలో ఎప్పుడైనా? తిన్నాను రుచిగానే ఉండేదా? బాగానే ఉండేది. ఇంకెంతకన్నా రుచిగా పెట్టమని ఇప్పుడు పెట్టా. ఇప్పుడు మందు కూడా రేట్లు పెంచేసేసి మందు రేట్లు తగ్గించమని చెప్పారు. ఉమ్, తగ్గించాలి. ఉమ్, తగ్గించకపోతే జనాలు పాడైపోతారు. పాడైపోతారు. అసలు ఏం తాగారు గుర్తుందా? మొన్న 5 ఏళ్ళు ఏం తాగారు? ఏ అసలు మందు? అసలు ఏముంది, బ్యాండ్తో పని లేదు. ఉమ్, 120, 130 ఇంతే బ్యాండ్ రేటే రేటే. 120, 130. 130, 150 ఉమ్, అదే. అది బయట అమ్ముకుంటే మళ్ళీ 200. అసలు కనీసం తాగినట్టయినా ఉండేదా బాబాయ్? తాగినట్టు ఉండేదో లేదో తెలియదు కానీ అసలు ముందు తాగితే మనం తిండి వెళ్దాం. ఆ, పిచ్చెక్కినట్టుగా పిచ్చెక్కినట్టే తిండి తినడం కాడు. తిని కూడా మరి తినకపోతే లోపల పేగులన్నీ మాడిపోతాయి, ఇక రోగాలు వస్తాయి. ఇక అలాగే కదా రోగాలు వచ్చి హాస్పిటల్ ఉండేది. చాలా మంది చనిపోయారు కూడా. చాలా మంది చనిపోయారు కూడా. సో మొత్తం మీద ఏమంటావు బాబాయ్? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచాడు. పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 చేశాడు. ఉచిత ఇసుక అన్నీ వచ్చినవన్నీ బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన కానివ్వండి ఇక అన్ని పనులు బాగానే జరుగుతాయి నా ఉద్దేశం. ముందు ముందు అంతా బాగుంటుంది. బాగుంటుంది. సరే, ఇంకా ఇక్కడ నుంచి కూడా ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు. దీనివల్ల అందరికి పనులు దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరుకుతాయండి. చంద్రబాబు వల్ల బాగానే జరుగుతాయి. గతంలో ఎలా ఉండేది సార్? గతంలో ఒక రోజు పని ఉంటే వరుసగా పనులు ఉండేది కాదు. ఆ? ఉండేది కాదు. ఎందుకని? ఆ ప్రభుత్వం అలాగ ఉండేది. మరి అప్పుడు ఇసుక ఎలా ఉందన్న? ఇసుక రేట్ ఎట్లా ఉంది? ఇసుక రేటు బాగానే పెంచాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాడు కూడా ఇసుక ఫ్రీగా ఉంది కాబట్టి కొనుక్కొని ఇల్లు కట్టుకోగలరంటావా? కొనుక్కోలేం. ఇప్పుడు కట్టుకోగలం. చంద్రబాబు ప్రభుత్వంలో కట్టుకోగలం. మందు రేట్లు కూడా తగ్గిస్తాను. మందు బానిసలు అయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అవును, అవును, 100 రూపాయలు, 50 రూపాయలు క్వార్టర్, 150 రూపాయలు తగ్గుతున్నాడు. అవును. అది మంచి బ్రాండ్ కాదు. కాదు. కనీసం ఆ మందు ఏం తాగుతున్నాం ఏంటి అదే తెలిసేదా గతంలో? తెలియదు. ఇప్పుడు మళ్ళీ పాత బ్రాండ్లు తీసుకొస్తాను, రేట్లు కూడా నియంత్రిస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు. అవును. ఆయన చెప్పాడంటే చేస్తాడంటావన్నా? చేస్తాడు, గ్యారెంటీ చేస్తాడు. చేస్తాడా? ఉపయోగమే, కంపల్సరీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా చేస్తాడు. సో అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు తీసుకురావడం, దీనివల్ల పేదవాళ్ళకి ఉపయోగమే కదన్నా. పేదవాళ్ళకి ఉపయోగమే కదన్నా. 5 రూపాయలు కాదు, భోజనం ఉందా బయట? ఉపయోగమే. పేదవాళ్ళు అంటే ప్రతి పేదవాడనే కాదు, ఇంతకుముందు కార్లు వేసుకుని వచ్చిన వాళ్ళు తినేవాళ్ళు కూడా ఉన్నారు. అన్నా క్యాంటీన్లు తీసేయడం ఆయనకి ఏం ఉపయోగం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఉపయోగం జరిగింది? ఉపయోగం ఉంది. ఆ నాన్న పేరు పెట్టుకుంటే ఇంకా ఉపయోగం వచ్చేది. పెట్టుకుంటే ఉపయోగం వచ్చేది. ఇప్పుడు లేదుగా, తీర్చడానికి ఏకంగా పేదవాళ్ళకి పాపం చాలా మంది ఫుడ్ లాగా దొరక్క తెచ్చిపోయారు చాలా మంది. అన్నా కానీ ఉంటే 5 రూపాయలు పెట్టి భోజనం చేసేవారుగా. ఇప్పుడు మంది రేట్లు ఏమో 200, 300. అంతకుముందు చంద్రబాబు నాయుడు డబ్బులు అయితే 70 రూపాయలు, 80 రూపాయలు క్వార్టర్. బాగుండేది బ్యాండ్లు. ఈ బ్యాండ్లు చెత్త బ్యాండ్లు అందరూ బ్రాండ్ పేరు కూడా తెలియకుండా సరే ఏదో అలవాటు ఉంది కాబట్టి మందు తాగేవాళ్ళు. మరి పూర్తిగా తీసేస్తా అన్న వ్యక్తి తీసేయాలి, లేదా మంచి మందు అమ్మాలి. ఎలా ఉండేది అన్న గతంలో మందు? గతంలో మందు బాగానే ఉండేదండి. చంద్రబాబు నాయుడు ఉండేది మందు బాగానే ఉంది. తిండి తింటున్నాం, బాగానే పనికి కూడా వెళ్తున్నాం. అప్పుడు మందు కూడా 10 మంచి బ్యాండ్ ఉండేది. 10ంటికి తీసేవారు షాపులు. ఇప్పుడు ఏమో 6ంటికి తీసేస్తున్నారు. పనులకు వచ్చే వాళ్ళందరూ ఆ మంది మీద పడిపోయి పనులు అప్పులు చేసి తాగేస్తున్నారు. చేసుకోవడం లేకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు పేదవాడికి ప్రతిదీ పెరిగిందన్న. అంటే కాలంతో పాటు రేట్లు పెరుగుతాయి కాదంటలా, కానీ కరెంటు బిల్లులు పెంచి అన్నీ పెంచేసి ఈరోజు నిత్యావసరాలు, చెత్త పన్ను అన్నీ కట్టుకొని మరి ఒక 1000 రూపాయలు సంపాదించుకుందామంటే పని లేకుండా ఎలా బతికి? అదే అంటే మరి ఎలా తాగుతాం? మరి తిండి తింటామా, మందు తాగుతామా? 7 రూపాయలు మాకు వచ్చేది 800, 900. ఇవన్నీ ఆలోచించే ఓటేశారంటారా మొన్న జనాలు? మార్పు వచ్చింది కదా, గవర్నమెంట్ మారింది. ఈయన ఉచిత ఇసుక తీసుకొచ్చాడు. దీనివల్ల మీ కార్మికులకు పనులు ఉంటాయండి. ఇప్పుడు ఇసుక పోయి పనులు ఉంటాయి. ఆయన నుంచి ప్రభుత్వం రాజ్యం ఉండేటప్పుడు, జగన్ ఉండేటప్పుడు ఇసుక అమ్మించాడు ఫుల్గా. 20,000, 40,000, 30,000 ఇసుక అమ్మించాడు. ఇప్పుడు పోయేగా ఇసుక. పనులు ఉంటాయి. రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి 3 రాజధానులు అన్నాడు. ఎవరు ఎక్కడ కట్టుకోలేదు. రాజధాని అమరావతి అని చెప్పాడు క్లియర్ గా. ఇంకా పనులు దొరుకుతాయి అనుకోవచ్చు అంటారా? దొరుకుతాయండి, పనులు ఉంటాయి. రూపాయి చేతులు ఆడిద్దండి. ఇప్పుడు ఆడతాయి, గ్యారెంటీ కడతాయండి.